నిన్నటి రోజు జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. 26వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి మాధవీలత చంద్రశేఖర్ గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. భారీ మెజారిటీతో గెలిపించాలని మహిళలతో కలిసి ఇంటింటి ప్రచార ర్యాలీ నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాల నుండి చంద్రశేఖర్ గౌడ్ కుటుంబ సభ్యులు సమాజ సేవలో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి చేస్తామంటున్న మాధవీలత చంద్రశేఖర్ గౌడ్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ పరిధిలో మాత్రము ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు మాత్రం భారీ ర్యాలీలు అయితే జరుగుతున్నాయి. ఇంటింటా ప్రచారాలు అయితే నిర్వహిస్తున్నారు. మనతో పాటు కాంగ్రెస్ సంబంధించినటువంటి చంద్రశేఖర్ గౌడ్ మనతో ఉన్నారు. అయితే ఏ విధంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి సార్, ప్రచారాలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇప్పుడు ఈ జనం చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటది. చాలా మంది కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులని గెలిపించుకుంటామనే నినాదం జగిత్యాల మొత్తంలో కూడా వినబడుతున్నది. మరి మా భార్య అయిన గొల్లపల్లి మాధవీలత గారిని మేము 26వ వార్డు నుంచి వెళ్ళి నిలబెడుతున్నాము. మాకు డాక్టర్ సంజయ్ గారు బలపరిచిన అభ్యర్థి మాధవీలత గారు. మరి వారి ప్రోత్సాహంతో మేము ఈ వార్డ్ డెవలప్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాము. మేము పుట్టి పెరిగింది ఈ వార్డే, బాలాజీ నగర్, బాలాజీ టాకీస్ ఆపోజిట్ లోని మా ఇల్లు. ఇదే మా ఇల్లు, స్వగృహం. నేను ఇక్కడ 24 సంవత్సరాల నుంచి వెళ్ళి యాజ్ ఎ డాక్టర్ గా సర్వీస్ చేస్తున్నాను. మేమందరం కూడా ఒకటే నిశ్చయంతో వచ్చాము, ఒక డెవలప్మెంట్. అంటే మేము ఒక డాక్టర్ గా, నేను మా వైఫ్ ఇంజనీరింగ్, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, మేము మీ ముందుకు వచ్చి సర్వీస్ చేయాలని మోటోతోనే, ఒకటే ఉద్దేశంతో మీ దగ్గరకు వస్తున్నాము. డెఫినెట్లీగా అందరూ కూడా కాంగ్రెస్ పైననే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఏది ఉంటే ఇక్కడ మున్సిపాలిటీలో సేమ్ ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నాం. ముచ్చట మేధావి వర్గం అందరూ కూడా వేరే వాళ్ళని గెలిపించుకుంటే ఏమొస్తుంది, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటేనే డాక్టర్ సంజయ్ గారు కావచ్చు, మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అభివృద్ధి చేస్తారని మాట్లాడారు. అయితే ప్రస్తుతానికి మనతో పాటు కౌన్సిలర్ అభ్యర్థి మనతో ఉన్నారు. అయితే మీకు ఏ విధంగా రెస్పాన్స్ వస్తున్నది ప్రజల మధ్య? ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా ప్రచారానికి, ఏ విధంగా జరుగుతుంది? నేను గొల్లపల్లి మాధవీలత అండి. నేను డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారి వైఫ్, రాజగౌడ్ సుశీల గారి కోడల్ని. నేను కాంగ్రెస్ నుండి మన 26 వార్డు పోటీ చేస్తున్నాను. నేను సంజయ్ గారు బలపరిచిన అభ్యర్థినండి. రోజు కూడా మేము జనంలోకి వెళ్తూ ఉంటే వాళ్ళ సమస్యలు చెప్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యలను దృష్టిలో పెట్టుకొని మేము దొంగల భయం ఎక్కువ ఉంది అని చెప్పడం జరిగింది. దానికి మేము సీసీ కెమెరాల ఏర్పాట్లు చేద్దాం అనుకుంటున్నాము. దాంతో పాటు రోడ్స్, మన డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరచాలని, దాంతో పాటు మా రాజగౌడ్ సుశీల ట్రస్ట్ ద్వారా మన 26 వార్డు వాళ్ళకి ఎవ్రీ మంత్ 3వ బేస్తవారం రోజు ఫ్రీగా బీపీ, షుగర్ టెస్ట్లు చేసి ఫ్రీ మెడికేషన్ కూడా ఇద్దామని మా వంతు సహాయం చేద్దాం అనుకున్నాము. ఇంకా 26 వార్డు వాళ్ళకి మాత్రమే ఒక హెల్త్ కార్డ్ ఇస్తున్నామండి. జనరల్ సర్జరీ ఉంది, ఆర్థో ఉంది, యూరాలజీ ఉంది, న్యూరో ఉంది. అన్ని కూడా వాళ్ళకి ఏ సమస్యలైనా ఉంటే మేము వాళ్ళకి మా వంతు సహాయం చేద్దాం అనుకుంటున్నామండి. అయితే మన ప్రస్తుతానికి చూసుకుంటే జగిత్యాల జిల్లాలోని అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అయితే విస్తృతంగా ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. దీనిలో భాగంగా 100% గెలుపే కాకుండా అత్యధిక మెజార్టీ సాధిస్తామని చెప్పేసి అయితే చంద్రశేఖర్ గౌడ్ సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, జగిత్యాల నుండి. అయితే జగిత్యాల